ఏపీలో గెలుపు తమదే అని కూటమి ధీమాతో ఉంటే కూటమి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ ఇన్ఛార్జ్ ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వర్లు ఇస్తున్న ఆదేశాల ప్రకారమే ఆ పార్టీల క్యాడర్ పనిచేస్తుంటే ఓ ఇన్ఛార్జి మాత్రం తన స్వార్థ ప్రయోజనాల కోసం జనసేన క్యాడర్కి తప్పుడు సంకేతాలు అందిస్తున్నారా? అసలు ఇంతకీ ఎవరా ఇన్ఛార్జ్? ఏంటా కథ? హ్యావ్ ఎ లుక్. నరసరావుపేటలో ఏం జరుగుతోంది? అక్కడి జనసేన ఇన్ఛార్జ్ కూటమి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నరసరావుపేటలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకు అక్కడి జనసేన ఇన్ఛార్జ్ సపోర్టు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన స్వార్థ ప్రయోజనాల కోసం అరవింద్ బాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నియోజకవర్గంలో జనసేన క్యాడర్ నుంచి విమర్శలున్నాయి. ఎంపీ అభ్యర్థికి అనుకూలంగా, ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో జనసేన క్యాడర్ కొంత అయోమయంలో ఉన్నారు. ఈ వ్యవహారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. నరసరావుపేట జనసేన ఇన్ఛార్జీని మార్చకపోతే 2 గ్రూపులుగా ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక గత ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీకి వెళ్లిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెయ్యాలనే నినాదంతో ముందుకెళ్లారు. ప్రజల్లో ఓ చైతన్యం తీసుకురావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు చెయ్యాలనే సంకల్పంతో ముందుకు సాగారు. కానీ ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ విపక్షాలపై చేస్తున్న దాడులు, అరాచకాలను ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా పోరాడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకే టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం కేవలం 21 సీట్లతోనే సరిపెట్టుకున్నారు. ఎక్కడ భేషజాలకు వెళ్లకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబుకు నియోజకవర్గ ప్రజల నుంచి మంచి సానుభూతుంది. రాబోయే ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు తప్పకుండా అరవింద్ బాబుకు పట్టం కట్టడానికి సిద్ధమయ్యారు. కానీ కొందరు సొంత ప్రయోజనాల కోసం కూటమి అభ్యర్థుల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇప్పటికైనా కూటమి అభ్యర్థులు నియోజకవర్గంలో ఉన్న క్యాడర్లో విభేదాలను సరిచేసుకొని ముందుకు సాగితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి.